డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్రపై జనసేన అధినేత పవన్ ఫోకస్ పెట్టారు. విశాఖపట్నంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఆ పార్టీ నేతల కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొనతాల ఇంటికి వెళ్లిన పవన్ సుమారు 55 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు ప్రణాళికలపై చర్చ జరిపామన్నారు పవన్ కళ్యాణ్. వచ్చిన తర్వాత పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలో అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టత రాష్ట్ర పరిస్థితులపై చర్చించడం జరిగింది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీకు రాష్ట్రంలో వివిధ పరిస్థితులు, ఎన్నికలు అయినాక రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రణాళికలు, రాష్ట్ర సమస్యలు, వాటి యథా పరిష్కారం చేయగలుగుతాం. వివిధ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి, ఈ సమస్యలన్నింటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది. రాజకీయ చర్చలు, అభివృద్ధిపై చర్చలు, ఇవన్నీ కూడా జరిగాయి. ఏవైనా సరే పోటీ ఎన్నికలు అనేసరికి పూర్తిగా స్వేచ్ఛను పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెట్టడం జరిగింది. నా సర్వీసెస్ ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటే ఉపయోగించుకోవాలంటే ఆ రకంగా ఉపయోగించుకోవడానికి ఆ స్వేచ్ఛని ఆయనకి ఇవ్వడం జరిగింది. నాగబాబుపై తనకెలాంటి అసంతృప్తి లేదని, బిజీ షెడ్యూల్ వల్లే ఆయన పర్యటనకు వెళ్లకపోయానని కొనతాల రామకృష్ణ తెలిపారు. పవన్ తన నుంచి పలు సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. నేడు మరింత మంది జనసేన నాయకులతో పవన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. విశాఖ తర్వాత రేపటి నుంచి భీమవరంలో సేనాని పర్యటించనున్నారు. ఈ నెల 16న ఉండాల్సిన పర్యటన పలు కారణాల రీత్యా రద్దయ్యాయి. 20న ఫిక్స్ అయింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గత రాత్రి నుంచి కూడా విశాఖపట్నంలో బిజీగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 4 గంటల మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ వివిధ కారణాల వల్ల ఫ్లైట్ అనుమతులు రాకపోవడం వల్ల రాత్రి 7 గంటలకైతే విశాఖ విమానాశ్రయానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా నవోటాలకు చేరుకుంటారు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మారింది. గతంలో అంటే ఇప్పటి వరకు అనకాపల్లిలో సీనియర్ నేతగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ అలిగారు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి నిజంగా ఆయన నేరుగా కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ దాదాపు 55 నిమిషాల పాటు కొనతాల రామకృష్ణతో భేటీ కూడా సాగింది. అనంతరం బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా నవోటాలకు చేరుకుని అక్కడ అర్ధరాత్రి 12 వరకు కూడా విశాఖ పార్లమెంటు, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ కి సంబంధించినటువంటి నేతలతో సమీక్ష కూడా జరిపారు. అయితే కొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం, అదేవిధంగా ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద అయితే చర్చించినట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా రెండో రోజు ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు కూడా విజయనగరం పార్లమెంటు, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంట్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో అయితే సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రాజమండ్రి చేరుకొని ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన అయితే రాజకీయంగా చాలా ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పొత్తులతో మాట్లాడుతూనే మరోవైపు సీట్లు డిమాండ్ కూడా ఉంది. ఈ సీట్లలో ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలనుకుంటుంది, వీటి మీద కూడా ఒక క్లారిటీ అయితే నాయకుల నుంచి తీసుకునే అవకాశం కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా సమీక్షలో పాల్గొబోతున్నారు. అనంతరం రాజమండ్రి, అక్కడి నుంచి రేపు ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే రాత్రి మీడియాతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ 21 తర్వాత పొత్తులు, సీట్లు అనేది ఒక క్లారిటీ వస్తుందని కూడా ఒక నర్మగర్భంగా చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొనతాల రామకృష్ణతో ఉన్నటువంటి పరిచయం గతంలో ఉన్నటువంటి, అంటే కొనతాల రామకృష్ణ గతంలో దాదాపు 3 సంవత్సరాల పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక అని చెప్పి సమస్యలపై పోరాటం చేశారు. ఈ ఉత్తరాంధ్ర సమస్యలపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉన్న నేపథ్యంలోనే ఆయనతో భేటీ కావడం జరిగింది. తప్పితే పార్టీలో కానీ ఆయనతో కానీ అసంతృప్తులు లేవు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్, అదేవిధంగా కొనతాల రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీట్ ఆశించినట్టు కొనతాల రామకృష్ణ ఇటీవల పార్టీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే కొనతాల రామకృష్ణ కాదని చెప్పి అనకాపల్లి నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా నాగబాబు ముందుకు రావడం, అదేవిధంగా అక్కడ పర్యటనలు కూడా చేయడంతో కొనతాల కొంత అలిగినట్టుగా కూడా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ రాత్రి పవన్ కళ్యాణ్ అయితే కొనతాల రామకృష్ణతో సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. నేపథ్యంగా వీళ్ళిద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరినట్టుగా అయితే ప్రస్తుతానికి అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, బీజేపీ టీడీపీతో ఎలా కలిసి వెళ్ళాలి అనే దాని మీద చర్చించామని చెప్పి కొనతాల రామకృష్ణ చెప్తున్నారు. అదేవిధంగా నాకున్నటువంటి పరిధిలో 3 పార్టీలతో కలిపి ఒక కమిటీ వేయాలి, కమిటీ ఆధ్వర్యంలోనే అన్ని నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చామని చెప్పి కొనతాల రామకృష్ణ కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఉత్తరాంధ్ర మీద పూర్తి దృష్టి అయితే పెట్టడం జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.